మకర రాశి నవంబర్ 23 నుండి నవంబర్ 30 వరకు వారపు రాశిఫలాలు. ఈ వారం మీ మంచి ఆరోగ్యం నుండి బయటపడటానికి, మీరు మీ అదనపు శక్తిని సానుకూలంగా ఉపయోగించాలి. మీరు ఈ శక్తిని తప్పు దిశలో ఉపయోగించడం ద్వారా వృధా చేయవచ్చు. అందువల్ల, మీ శక్తిని మీ స్నేహితులు మరియు ఇంటి వ్యక్తులతో గడపడం లేదా వారితో ఒక ఆట ఆడటం, మీ శక్తిని మంచి ఉపయోగం కోసం ఉంచడం మంచిది. ఈ వారం మీ కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది మీకు మంచి మరియు తాజా ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈ సందర్భంలో, మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందుతారు మరియు మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో చేర్చవచ్చు. ఈ వారం మీ స్నేహితులు మరియు స్నేహితులతో మీ పరస్పర చర్యను పెంచాల్సిన అవసరం ఉన్నందున మీరు ఏదైనా ముఖ్యమైన కుటుంబ పనిని కోల్పోవచ్చు. దీనివల్ల మీరు ఇంటి సభ్యుల నుండి తిట్టడం కూడా వినవలసి ఉంటుంది. మీ రాశిచక్ర చిహ్నంలోని గరిష్ట గ్రహాల స్థానం ఈ కాలంలో మీలో కొంతమందికి బదిలీ లేదా మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. అయితే, దీని కోసం మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మొదటి నుండే మెరుగుపరచాలి. మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు, ఈ వారం విద్యలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు. ముఖ్యంగా అమ్మాయి విద్యార్థులకు, ఈ సమయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక గ్రహాల యొక్క గ్రహ స్థానం విద్యార్థుల జీవితంలో అనుకూలతను తెస్తుంది. కుటుంబం మరియు కార్యాలయంలోని అదనపు బాధ్యతలను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు, మీరు వివాహిత జీవితంలోని అందమైన క్షణాలను కోల్పోతున్నారని ఈ వారం మీరు గ్రహిస్తారు. కాబట్టి ఈ వారం, మీరు మరియు మీ జీవిత భాగస్వామి మీ వివాహ జీవితంలో కొంత సమయం గడపవలసి ఉంటుంది. దీని కోసం మీరు మొదటి నుండి చేయాల్సి ఉంటుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, మీ మంచి ఆరోగ్యాన్ని ఉత్తమంగా పొందడానికి, మీరు మీ అదనపు శక్తిని సానుకూల రీతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. చంద్రునికి సంబంధించి శని 3వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, కొన్ని ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలు అమలు చేయబడతాయి. ఇది మీకు మంచి ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈ వారం పరిహారం, శనివారాల్లో వికలాంగులకు పెరుగు దానం చేయండి.